జై శ్రీమన్నారాయణ. దశావతారాలలో 5వ అవతారం వామనావతారం. శ్రీ మహావిష్ణువు వామనావతారంలో వచ్చి బలిచక్రవర్తిని పాతాళ లోకానికి ఎందుకు తొక్కాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బలిచక్రవర్తి ప్రహ్లాదుని కుమారుడు అయిన విరోజిని కొడుకు. మహాబలవంతుడు. జన్మరీత్యా రాక్షసుడు అయినప్పటికీ సత్యం, దానం, ధర్మం అనే గుణాల వలన సత్ప్రవర్తనతో మహాదాతగాను గొప్పవాణిగాను పేరు తెచ్చుకున్నాడు. అయితే రాక్షసుల యొక్క సహజ స్వభావం వలన తన సవతి సోదరులు అయిన దేవతలపై దండెత్తి వారిని జయించి వారి రాజ్యాలను ఆక్రమించుకుని వారందరినీ తన చెప్పు చేతులలో ఉంచుకునేవాడు. అంతటితో సంతృప్తి చెందక ఇంద్రుని పదవిపై కన్నేస్తాడు. కానీ ఇంద్రుని పదవి కావాలి అంటే బల పరాక్రమాలతో పాటు యజ్ఞ యాగాదులు కూడా చెయ్యాలి అని 100 సార్లు అశ్వమేధ యాగం చెయ్యాలి అని రాక్షసుల గురువు అయిన శుక్రాచార్యుడు చెప్తాడు. అదేవిధంగా బలిచక్రవర్తి 99 సార్లు అశ్వమేధ యాగం జరిపిస్తాడు. ఇంకొక మారు అశ్వమేధ యాగం జరిపిస్తే ఇంద్రుని పదవి బలిచక్రవర్తికి సొంతం అవుతుంది. ఆ విషయం తెలుసుకున్న ఇంద్రుడు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి శరణు కోరతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇంద్రునికి అభయం ఇచ్చి బలిచక్రవర్తి 100వ మారు అశ్వమేధ యాగం జరిపిస్తున్న సమయంలో ఒక చిన్న బ్రాహ్మణ బాలుని రూపంలో ఒక చేతిలో ఛత్రం మరొక చేతిలో కమండలం పట్టుకొని అక్కడికి వెళ్తాడు. బ్రహ్మ తేజస్సుతో ఉన్న ఆ బాలుణ్ణి చూసి బలిచక్రవర్తి ఎంతో సంతోషించి తనకి ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు ఆ బాలుడు తనకు 3 అడుగుల చోటు కావాలి అని అడుగుతాడు. ఆ చిన్న కోరికను విన్న బలిచక్రవర్తి మరి ఇంకా ఏమైనా వరం కోరుకోమంటాడు. ఆ బాలుడు తనకు 3 అంటే 3 అడుగుల చోటు చాలు అంటాడు. అప్పుడు బలిచక్రవర్తి బాలుని మాటలకు సంతోషించి దానం చేయబోయు సమయంలో శుక్రాచార్యుడు బలిచక్రవర్తిని ఆపి బాలుని రూపంలో ఉన్నది శ్రీ మహావిష్ణువు అని, నీ రాజ్యాన్ని అపహరించి నిన్ను పరాభవం చేయడానికి వచ్చాడు అని దానం చేయవద్దు అని చెప్తాడు. కాని బలిచక్రవర్తి ఆ మాటలను అంగీకరించడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు తన ముందు ఒక వామన రూపంలో వచ్చి చేతులు చాచి అర్జించడం, దానికి తను సరే అనడం తనకి ఎంతో గర్వకారణమని 3 అడుగుల చోటును దానం చేస్తాడు. వెంటనే ఆ బాలుడు త్రివిక్రమ రూపం దాల్చి విశ్వమంత పెద్దగా మారిపోతాడు. 1 అడుగుతో భూమిపైన మరొక అడుగు ఆకాశం పైన వేసి 3వ అడుగు ఎక్కడ వెయ్యాలి అని అడుగుతాడు. అప్పుడు బలిచక్రవర్తి తన శిరస్సును చూపిస్తాడు. ఆ బాలుడు 3వ అడుగు బలిచక్రవర్తి శిరస్సుపై వేయగానే బలిచక్రవర్తి పాతాళ లోకానికి తొక్కివేయబడతాడు. బలిచక్రవర్తితో పాటు అతని అహంకారం కూడా పాతాళ లోకానికి అణిచివేయబడింది. దీనినే మనం వామనావతారం అని చెప్తాము. ఈ అవతారం ద్వారా దానగుణం గొప్పదే గాని అహంకారం దానిని నాశనం చేస్తుంది అని తెలుస్తుంది. జై శ్రీరామ్. శ్రీరామ రక్ష సర్వజగద్ రక్ష.